కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ సభ్యులు ఆర్ఏటి ప్రకాష్, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని ఆరోపించారు. ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఎక్కువగా కౌలు రైతులు ఉన్న కాపు కులాన్ని కూడా అణగదొక్కేశారన్నారు. అక్షర క్రమంలో ప్రథమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. కాపు జేఏసీ సభ్యులు ఆర్ఏటి ప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు పోరాడి కార్పొరేషన్ సాధించామన్నారు. తద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందామన్నారు. 5% రిజర్వేషన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయించడం చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైందన్నారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వైసీపీ పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. మేము రెండు అంశాలు, ఒకటి మా జాతి ప్రయోజన ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సమంజసం? మరి ఇది కూడా ఆ రోజు చెప్పొచ్చు కదా, నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వను, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా నేను అమలు చేయనని చెప్పుంటే మేము దాన్ని క్వశ్చన్ చెయ్యం. కానీ ఆ రోజున మేము పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి అమలు చేయలేకపోవడం జరిగింది. విదేశీ విద్యను కానీ, రుణ సదుపాయాలు కానీ, కాపు భవనాలు కానీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ ఏ రకమైన ఫలితాలు కూడా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల విషయంలో తీవ్రంగా అన్యాయం చేశారన్నది మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన అందరి భవిష్యత్తు కోసం నిర్ణయించే సమయం, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది మీరందరూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా దెబ్బతిన్నదనేది ఆలోచిస్తే రాష్ట్ర ప్రధాన అంశాలైనటువంటి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రెండూ కూడా పూర్తిగా నాశనం చేశారు. పౌర సమాజం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేసి ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలి, నెగ్గించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు.